నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్లో అయితే ఎండల కన్నా కూడా ఈ రాజకీయ వేడి ఎక్కువ ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయ్యాక వైఎస్ఆర్సీపీ, అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేదరమెట్లో సిద్ధం అంటూ కూడా ఒక సభలో ఈ పొత్తుల గురించి కూడా చాలా తీవ్ర విమర్శలు చేశారు. దాదాపు సిద్ధం ఇది 4వ సభ. భీమిలి, దెందులూరు, అట్లాగే రాప్తాడులో చూసాము. తర్వాత అద్దంకిలో, అదే మేదరమెట్లో కూడా ఆయన ఈ పొత్తు తర్వాత మొట్టమొదటిసారిగా సభలో ఉద్దేశించి మాట్లాడుతూ కూడా చంద్రబాబు నాయుడు మీద, అట్లాగే పవన్ కళ్యాణ్ మీద చాలా విమర్శలు చేశాడు. ఇక్కడ క్లారిటీగా ఒకటి, జగన్ తాను చెప్పాలనుకుంది ఏంటో క్లియర్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ప్రజల్లోకి. కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపుతున్నాడు. జనాలు కూడా లక్షల్లో వస్తున్నారు. అట్లాగే జగన్ అసలు తను ఎందుకు కోరుకుంటున్నారు, మళ్ళీ తాను ఎందుకు గెలవాలి, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చాడో అదే నేను 2019 నుంచి 24లో ఇదిగో ఇన్ని హామీలు నెరవేర్చాను, మీ ఇంటికి మంచి చేశాను, మీకు మంచి జరిగిందంటేనే నాకు ఓటేయండి లేకపోతే వద్దు అంటూ కూడా ఒక క్లియర్ మెసేజ్ అయితే కార్యకర్తలకి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి అయితే పంపిస్తున్నాడు. మళ్ళీ నన్ను గెలిపించుకోవాలంటే ఇదిగో మీ ఇంటికి ఎంత సాయం చేశాను సంక్షేమ పథకాల ద్వారా అంటూ కూడా ఆయన సిద్ధం సభల్లో మాట్లాడిందంతా కూడా 4 రకాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒకటి, నేను అర్జున్ని అభిమన్యుని కాదంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకోటి, వాళ్ళ కూటమిని అంతా కూడా విమర్శిస్తూ వచ్చాడు. కాకపోతే ఆయన చేసిన ప్రసంగాల్లో ఎక్కడ కూడా చాలా జాగ్రత్తగా నరేంద్ర మోడీని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ ఇప్పటిదాకా విమర్శించకుండానే జాగ్రత్త పడుతూ వచ్చాడు. టార్గెట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడాలంటే, పవన్ కళ్యాణ్ ఒక పెద్ద గేమ్ చేంజర్ అనే చెప్పచ్చు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది లేదు, బీజేపీతో కూటమే లేదు. పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకుంటూ వచ్చి అటు తెలుగుదేశం పార్టీని, ఇటు బీజేపీని ఒక అలయన్స్లోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. సో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ముఖ్యమైనది రేపు పొద్దున ఫలితాలు బట్టి కూడా. పవన్ కళ్యాణ్ కూడా కాపు నాయకులందరూ, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు, హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు ఎన్ని సలహాలు లేకపోతే ఎలాంటి విమర్శలు ఇచ్చినా కూడా తన రూట్ అయితే క్లియర్గా తీసుకున్నాడు. అట్లాగే జన సైనికులు కూడా దాదాపు 24 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారని నిరుత్సాహపడినా కూడా ఎక్కడ ఎవరిని పట్టించుకోకుండా తాను ఒకటే ఎట్లాగైనా జగన్ను ఓడించాలి, జగన్ను ఓడించడానికి ఎలాంటి త్యాగాలైనా చేస్తాను, ఎట్లాగైనా ముందుకెళ్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈసారి క్లియర్గా ఉన్నాడు. అందుకే బీజేపీ కూడా 6 స్థానాలు కావాలంటే తెలుగుదేశం పార్టీ తగ్గకపోతే జనసేనే ఒక పార్లమెంట్ స్థానాన్ని కూడా త్యాగం చేస్తూ బీజేపీకి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు కానీ ప్రస్తుతానికి అందుతున్న వార్తలు బట్టి. సో పవన్ కళ్యాణ్ అయితే మధ్య వారధిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి. ఒకవేళ ఈ పొత్తు అనేది లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అయితే క్లియర్గా 2024 అసెంబ్లీ ఎన్నికలు చాలా కేక్ వాక్ అనే చెప్పచ్చు. తెలుగుదేశం పార్టీ, జనసేన విడిగా పోటీ చేస్తుంటే మాత్రం వైఎస్ఆర్సీపీకి మళ్ళీ 2019 అదే నెంబర్ కాకపోయినా కూడా విజయం అయితే చాలా ఈజీగా ఉండేది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఫ్రేమ్లోకి వచ్చాడో ఎలక్షన్స్ అనేది మాత్రం మళ్ళీ రేస్లోకి వచ్చినట్టు కనబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఏలియన్స్ అన్నది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంకా ఆ కార్యకర్తల్ని, అలాగే నాయకుల్ని, అసమ్మతి రాగాల్ని తగ్గించుకోవడంలోనే నిమగ్నమై ఉన్నాడు ప్రస్తుతానికి. దాదాపు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అంటే అసలు ఢిల్లీ నుంచి ఆయనకు ఫోన్లు వచ్చేవి, ఆయన వాళ్ళని వెయిటింగ్లో పెట్టేవాడు. అలాంటిది తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందంటే, శివరాత్రి రోజు, పండుగ రోజులు కూడా వదిలేసుకొని చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పడిగాపులు గాయాల్సి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉందో క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్ల విషయంలో కూడా ఇంకా చాలా చోట్ల తెలుగు తమ్ముళ్ళు అసమ్మతి రాగాలే. గుంతకల్లో గుమ్మనూరు జయరాం చేరినందుకు కానీ, అట్లాగే ఉంగుటూరులో గన్ని వీరాంజనేయులు, అట్లాగే మైలవరం పంచాయతీ ఉంది, నూజివీడు పంచాయతీ ఉంది, గన్నవరం పంచాయతీ మళ్ళీ మొదలుపెట్టారు. ఇట్లా చాలా చోట్ల పంచాయతీలు ఉభయ గోదావరి జిల్లాలో. అట్లా గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి వెళ్ళనంటున్నారు, మళ్ళీ ఆయన భీమిలి నుంచే పోటీ చేస్తారని అయితే ప్రస్తుతానికి సంకేతాలు ఉంటున్నాయి. కాకపోతే తెలుగు తమ్ముళ్ళని ఇట్లా ఇంకా అసమ్మతిని తగ్గించుకుంటూ అందరినీ సమన్వయపరచాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద పెరిగింది. ఇంకో పక్క జనసేనలో కూడా కొన్ని చోట్ల అసమ్మతి ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ మాటని ఎక్కడ కొట్టిపరిసేయట్లేరు. జనసేనలో ప్రస్తుతానికైతే అసమ్మతి రాగం తగ్గుతూ వస్తుంది. చంద్రబాబు నాయుడు రేపు పొద్దున బీజేపీ కూడా 6 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాక ఆ 6 అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపు తెలుగుదేశం పార్టీవే కాబోతున్నాయి. సో అక్కడ కూడా చంద్రబాబు నాయుడు
తన మొత్తం అసమ్మతిని వాళ్ళ నాయకులందరినీ కూడా రాయలసీమలో ఎప్పటికే మొదలైంది. రాయలసీమలో చాలామంది నాయకులు ఎదురు తిరుగుతున్నారు చంద్రబాబుకి. రేపో మాపో వాళ్ళు కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అట్లా సమన్వయపరుచుకుంటూ అనేది అయితే ఆయన ముందున్న పెద్ద సవాలు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడుకి ఇంకొక పెద్ద సవాలు ఏంటంటే 2018 నుంచి కూడా దాదాపు ఇప్పటిదాకా నరేంద్ర మోడీని విమర్శిస్తూనే వచ్చారు బహిరంగ సభల్లో కానీ, 2019 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ, లోక్సభ ఎన్నికలప్పుడు. తర్వాత కూడా ఎక్కువ శాతం కూడా సోషల్ మీడియాలో కూడా, అట్లాగే ప్రింట్ మీడియాలో తెలుగుదేశంకి అనుకూలమైన అన్నీ కూడా నరేంద్ర మోడీని అయితే ఒక పక్క విమర్శిస్తూనే వచ్చారు. వాళ్ళు గట్టిగా నమ్మారు కూడా. 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోవటానికి జగన్కి నరేంద్ర మోడీ పరీక్ష సహకారం అందించారని. సో ఇవన్నీ దాటించుకుంటూ చంద్రబాబు నాయుడు ఆయన క్యాడర్ని ఇప్పుడు నమ్మించాలి, నరేంద్ర మోడీతో టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది అంటూ కూడా ఆయన కార్యకర్తలని అందరినీ కూడా సముదాయించి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవ్వాలి. ఇప్పుడు మార్చి 18వ తారీఖు నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు వేదిక పంచుకోబోతున్నారని తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు వేదిక పంచుకునేటప్పుడు కూడా అసలు ఆయన అంతకు ముందు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ స్పెషల్ స్టేటస్ 2014 నుంచి 19 దాకా స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తానని, లేకపోతే మళ్ళీ సేమ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని, అమరావతి రాజధాని అని ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత దానికి కారణం అంతా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టారు. వీటిని ఆయన సమన్వయం ఎలా పరుచుకుంటాడనేది ఒక పక్క నలుగుతున్నప్పుడు, జగన్ మాత్రం ఇప్పటికే ఎన్నికల ఫోరేలో ప్రచారంలోకి వెళ్ళిపోయాడని చెప్పచ్చు. ఆయన అభ్యర్థులను ప్రకటించినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో కూడా చాలా అసమ్మతి గళాలు వినబడినాయి. అట్లాగే కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరారు కూడా. ఒక ఇద్దరు నాయకులు అయితే జనసేన తీర్థం కూడా పుచ్చుకున్నారు. జగన్ అయితే సిద్ధం సభలతో క్లియర్గా వెళ్ళిపోయాడు. కార్యకర్తల్ని మైండ్ సెట్ ప్రిపేర్ చేశాడు, ఆయన మానసికంగా ప్రిపేర్ చేశాడు. ఆ పొత్తు వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే లాభం అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మైనారిటీ ఓట్లు ఇప్పటిదాకా ఏమన్నా తెలుగుదేశం పార్టీకో లేకపోతే కాంగ్రెస్ వైఎస్ షర్మిలాకో ఇట్లా విడిపోయేవన్నీ ఇప్పుడు మాకు ఈ పొత్తు వలన గంపకొత్తగా వైఎస్ఆర్సీపీకే పడతాయంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అయితే 2014లో వచ్చిన రిజల్ట్సే వస్తాయి, 2024లో కూడా ఎలియన్స్ గట్టిగా నమ్ముతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తేనే 2014 రిజల్ట్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. అట్లాగే బీజేపీకి చెప్పుకోదగ్గ ఓట్ బ్యాంక్ లేదని అందరూ చెప్తున్నా కూడా దాదాపు 3 నుంచి 5% మధ్య అయితే ఓట్ షేర్ చాలా చోట్ల ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ఓట్ షేరు కరెక్ట్గా షఫల్ అవుతేనే మళ్ళీ కూటమి విజయావకాశాలు మెరుగుపడతాయి. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో జగన్ మార్చి 16 నుంచి కూడా ఆయన ప్రచార సభలు, రోడ్ షోలు అన్నీ పెట్టుకున్నారు. కానీ ఇంకా ఈ ఎలియన్స్లో మాత్రం సీట్లు సర్దుబాటులోనే ఉన్నారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కూడా ఇంకా నిర్ణయానికి రాలేదు. అభ్యర్థుల లిస్ట్ అంతా కూడా ప్రకటించలేదు. లోకేష్ శంకరావం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నా కూడా లోకేష్ కన్నా, చంద్రబాబు నాయుడు కన్నా కూడా మాస్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రచారంలోకి వెళ్తారో అప్పటిదాకా కూడా ఈ మొమెంటో అనేది అయితే కూటమికి రాదు అనేది అయితే స్పష్టంగా చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీతో, బీజేపీతో ఇందుకోసమే పొత్తులోకి వెళ్తున్నాను అని ఆయన క్లారిటీ ఇస్తే ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు 34 స్థానాల్లో ఈ కూటమికి ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ముఖ్యమంత్రి షేరింగ్ అనేది లేదనే దాని మీద ఒకంత నిరుత్సాహానికి గురైనప్పటికీ కూడా ప్రస్తుతానికి జనసేన అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ముందు అసలు జనసేన పార్టీ లైవ్లో ఉండాలి. సో అందుకే మా నాయకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ కూడా వాళ్ళు సంతృప్తి పడుతున్నారు. అదే దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతానికి సీట్ షేరింగ్ గురించి ఏం మాట్లాడకుండా, పవర్ షేరింగ్ గురించి కూడా ఎక్కువ మాట్లాడకుండా, ప్రస్తుతం జనసేన దాని ప్రాముఖ్యత ఎందుకు తెలుగుదేశం పార్టీతో అలాగే కేంద్రంలో బీజేపీ మళ్ళీ గెలుస్తుందని చెప్తున్నారు. కాబట్టి కేంద్రంలో మోడీ సహకారం ఉంటే జనసేనగా ఆంధ్రప్రదేశ్లో చాలా ముఖ్యమైన కీ రోల్ ప్లే చేయబోతుంది రాబోయే రోజుల్లో అంటూ కూడా పవన్ కళ్యాణ్ జనసేన నాయకులకి తన సందేశాన్ని పంపించినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి చూడాలి. ఇప్పటికి ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రం జగన్ తన ప్రచారంలో దూసుకెళ్తున్నాడనే చెప్పచ్చు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ వీళ్ళు ముగ్గురు రేపు ప్రచార సభల్లోకి ఎట్లా వెళ్తారు, ప్రచారంలో జనాలను ఎట్లా కన్విన్స్ చేస్తారు, ఓటర్లను ఎట్లా కన్విన్స్ చేస్తారు. ఇప్పటికే జగన్ చెప్పినట్టుగా నేను ఇస్తున్న ఈ సంక్షేమ పథకాలు కాకుండా ఇంకొంత సంక్షేమ పథకాలు కూడా రేపు మేనిఫెస్టోలో రిలీజ్ చేయబోతున్నాను అంటూనే చంద్రబాబు నాయుడు నేను ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్
శ్రీలంక అవుతుందని చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన ఈ సంక్షేమ పథకాలంతా కూడా ఎలా తీసుకొస్తాడు, మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి ముందుకు వస్తాడు అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అసలు వైఎస్ఆర్సీపీ ఎందుకు రావాలి అనేది అయితే ఆయన మెసేజ్ క్లియర్గా పంపిస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు మరి వీటన్నిటిని తట్టుకొని నిలబడి ఆయన సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేస్తాడు, ఎక్కడి నుంచి రెవెన్యూ తీసుకొని వస్తాడు, ఇవన్నీ కూడా ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకి ఈ సంక్షేమ పథకాలకి బాగా అట్రాక్ట్ అయి ఉన్న ఈ ఓటర్స్కి తెలుగుదేశం పార్టీ వస్తే ఈ సంక్షేమ పథకాలు ఆపకుండా ఆయన ఎట్లా తీసుకొస్తాడనేది అయితే కన్విన్స్ చేయాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు కూడా రాష్ట్రం అభివృద్ధి కోసమే నేను బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడే తప్ప మోడీ సహకారం కావాలి నాకు, రాష్ట్రానికి మోడీతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, అందుకే నేను ఎన్డీఏలో చేరాను అన్న ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదన్నది మాత్రం ఇంకా బీజేపీ క్యాడర్ని చాలా ఆగ్రవేశాలకు గురి చేస్తోంది. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ చెప్పినందుకు చంద్రబాబు నాయుడుతో బీజేపీ పొత్తు పెట్టుకుంది, కానీ చంద్రబాబు నాయుడు నుంచి కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వస్తే బాగుంటుంది అన్నది బీజేపీ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఎదురు చూస్తుంది. మరి వీటన్నిటిని దాటుకుంటూ ఎలా ముందుకు వెళ్తారు ఈ కూటమి అనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే హోరాహోరీ అయితే చూడబోతున్నాం మనం. చాలా తక్కువ మార్జిన్లతోనే ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతున్నారు. ఎవరు గెలిచినా ఫలితాలు ఎలా ఉన్నా కూడా హోరాహోరీ అనేది అయితే క్లియర్ చెప్పచ్చు. మళ్ళీ మనీ, ఆర్థిక మజిల్ పవరు, మనీ పవరు, ఈ రెండు అయితే మళ్ళీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ రెండిట్లో ఎవరిది పై చేయే వాళ్ళే ఫలితాలు సాధిస్తారు పాజిటివ్ అనేది అయితే మనకి ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. థ్యాంక్ యూ.